శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ ఏకోనవింశోధ్యాయ కామదహనము. నారద ఉవాచ బ్రహ్మన్ విధే మహాభాగ కిం జాతం తతః అనంతరం కథయత్వం ప్రసాదేన తాం కథాం పాపనాశినీం. నారదుడిట్లు పలికెను, ఓ బ్రహ్మ, విధి మహాత్మ, తరువాత ఏమైనది? నీవు అనుగ్రహించి పాపములను నశింపజేయు ఆ గాథను చెప్పుము. బ్రహ్మవాచ శ్రూయతాం సా కథాతాత యజ్జాతం తదనంతరం తవ స్నేహాత్ ప్రవక్ష్యామి శివలీలాం ముదావహాం. ధైర్యస్య వ్యసనం దృష్ట్వా మహాయోగి మహేశ్వరః విచింతయత్ మనస్యేవం విస్మితోతి తతఃపరం. ఆ బ్రహ్మ ఇట్లు పలికెను, ఆ తరువాత జరిగిన గాథను వినుము. వత్స, ఆనందమును గొలుపు శివలీలను నీ అందలి ప్రేమచే చెప్పగలను. మహాయోగియగు మహేశ్వరుడు తాను ధైర్యమును కోల్పోవటను గాంచి మిక్కిలి చకితుడై తరువాత మనస్సులో ఇట్లు తలపోసెను. కిము విఘ్నాః సముత్పన్నాః కుర్వతస్తప ఉత్తమం కేనమే వికృతం చిత్తం కృతమత్ర కుకర్మినా కువర్ణనం మయా ప్రీత్య పరిస్తృప్యరి వైకృతం జాతో ధర్మ విరోధోత్ర శృతి సీమా విలంఘిత. ఉత్తమమగు తపస్సును చేయుచున్న నాకు విఘ్నములు కలుగుటకు కారణమేమి? ఈ సమయములో నా మనస్సులో వికారమును కలిగించిన దుష్టుడెవరు? నేను పరస్త్రీని ఉద్దేశించి చెడు వర్ణనను చేసి తిని ఇప్పుడు ధర్మమునకు విరుద్ధముగా జరిగినది, వేద మర్యాద ఉల్లంఘింపబడినది. బ్రహ్మవాచ విచింత్యేత్థం మహాయోగి పరమేశ సతాం గతి దిశో విలోకయామాస పరితః శంకితస్తదా. వామభాగే స్థితం కామం దదర్శ ఆకృష్ట బాణకం స్వసరం క్షేప్తు కామం హి గర్వితం మూఢచేతసం. తం దృష్ట్వా తాదృశం కామం గిరీశస్య పరాత్మనః సంజాతః క్రోధసమ్మర్ద స్తత్క్షణాదపి నారద. కామః స్థితోంతరిక్షే సద్ధృత్వా తత్సరం ధనుః చిక్షేపాస్త్రం దుర్నివారమమోఘం శంకరే మునే. బ్రహ్మ ఇట్లు పలికెను, సత్పురుషులకు ఆశ్రయము మహాయోగియగు పరమేశ్వరుడు ఇట్లు తలపోసి శంకను పొందినవాడై చుట్టూ దిక్కులనన్నింటినీ పరికించెను. గర్విష్టి మూర్ఖుడు బాణమును ధనుస్సునందు ఎక్కుపెట్టి ప్రయోగించుటకు సిద్ధముగానున్నవాడు ఒక మన్మధుని ఆయన తన ఎడమవైపుగా ఉండగా గాంచెను. ఓ నారద, పరమాత్ముడగు శివునకు ఆ స్థితిలోనున్న కాముని చూడగానే వెనువెంటనే తీవ్రమగు క్రోధము కలిగెను. ఓ మహర్షి, బాణము ఎక్కుపెట్టి ఉన్న ధనుస్సును చేతబట్టి అంతరిక్షమునందు నిలబడి ఉన్న మన్మధుడు నివారింప సఖ్యము కానిది వ్యర్థము కానిది అగు అస్త్రమును శంకరునిపై ప్రయోగించెను. బభూవా అమోఘమస్త్రం తు మోఘం తత్పరమాత్మని సమసామ్యత్ తతస్తస్మిన్ సంక్రుద్ధే పరమేశ్వరే. మోఘీభూతే శివే స్వేస్త్రే భయమాపాసు మన్మదః చ కంపే చ పురస్థిత్వా దృష్ట్వా మృత్యుంజయం ప్రభుం సస్మారత్రి దశాన్ సర్వాన్ శక్రాదీన్ భయవిహ్వలః సస్మరో మునిశార్దూల స్వప్రయాసే నిరర్ధకే కామేన సుస్మృతా దేవాః శక్రాద్యాస్తే మునీశ్వరా ఆయయుః సకలాస్తే శంభుం నత్వాచ తుష్టువుః. అమోఘమగు ఆ అస్త్రము పరమాత్ముని యందు మొక్కబోయెను. గొప్ప కోపము గల పరమేశ్వరుని పొంది ఆ అస్త్రము శాంతించెను. తన అస్త్రము శివుని యందు వ్యర్థము కాగానే మన్మధుడు భయమును పొందెను. అతడు తన ఎదుటనున్న మృత్యుంజయుడగు శివప్రభువుని కాంచి వణికిపోయెను. ఓ మహర్షి, ఆ మన్మధుడు తన ప్రయత్నము వ్యర్థము కాగానే భయభీతుడై ఇంద్రాది దేవతలందరినీ స్మరించెను. ఓ మునిశ్రేష్ఠ, కామునిచే స్మరింపబడిన వారై ఇంద్రాది దేవతలందరూ అతడుకు విచ్చేసి శివునకు ప్రణమిల్లి స్తుతించిరి. స్తుతిం కుర్వత్సు దేవేషు క్రుద్ధస్యాతి హరస్య హి తృతీయాత్ తస్య నేత్రాద్వై నిస్ససార తతో మహాన్ లలాట మధ్యగాత్తస్మాత్ స వహ్నిర్ధృత సంభవః జజ్వాలోర్ధ్వ శిఖోద్యుక్తః ప్రళయాగ్ని సమప్రభః ఉత్పత్య గగనే తూర్ణం నిష్పత్య ధరణీతలే భ్రామం భ్రామం స్వపరితః పపాత మేదినీం పరి భస్మసాత్ కృతవాన్ సాధో మదనం తావదేవ హి యావచ్చ మరుతాం వాచః క్షమ్యతాం క్షమ్యతామితి. ఇంతలో దేవతలు స్తుతించుచుండగానే మిక్కిలి క్రుద్ధుడైన శివుడి మూడవ కంటి నుండి అప్పుడు గొప్ప అగ్ని పుట్టెను. లలాట మధ్యమునందున్న కంటి నుండి క్షణములో పుట్టిన అగ్ని ఎత్తైన జ్వాలలతో ప్రళయకాలాగ్నితో సమానమైన తేజస్సు గలదై మండజొచ్చెను. మన్మధుడు వెంటనే అంతరిక్షంలోనికి ఎగిరి నేలపై పడి క్రిందనే చుట్టూ దొర్లుచుండెను.
ఓ మహర్షి, క్షమించుడు క్షమించుడు అనే దేవతల వచనములు వినబడినంతలో ఆ అగ్ని మన్మధుని బూడిదగా మార్చివేశెను. హతే తస్మిన్ స్మరే వీరే దేవా దుఃఖముపాగతః రురుదుర్విహ్వలాశ్చాతి క్రోశంతః కిమభూదితి శ్వేతాంగా వికృతాత్మా చ గిరిరాజసుతా తదా జగామ మందిరం స్వం చ సమాదాయ సఖీజనం క్షణమాత్రం రతిస్తత్ర విజగ్నే సాభవత్తదా మృత్యుజ దుఃఖేన పతితా సా మృతా ఇవ. వీరుడగు ఆ మన్మధుడు మరణించగా దుఃఖితులైన దేవతలు అయ్యో ఏమైనది అని ఆక్రోశించువారే ఏడవజొచ్చిరి. అప్పుడు పార్వతీదేవి యొక్క శరీరము వివర్ణమాయను, ఆమె మనస్సు వికారమును పొందెను. అప్పుడు ఆమె తన సఖురాండ్రను వెంటబెట్టుకుని తన ప్రాసాదమునకు వెళ్ళిపోయెను. అప్పుడు అచ్చట రతీదేవి భర్త మరణించటం వలన కలిగిన దుఃఖముచే వెనువెంటనే మరణించిన దాని వలె నేలపై స్పృహ తప్పి పడిపోయెను. జాతాయాం చైవ సంజ్ఞాయాం రతిరత్యంత విహ్వల విలలాప తదా తత్ర ఉచ్చరంతి వివిధం వచః. తెలివి రాగానే రతి మిక్కిలి దుఃఖితురాలై అనేక వచనములను బిగ్గరగా పలుకుచూ విలపించెను. రతిరువాచ కిం కరోమి క్వ గచ్చామి కిం కృతం దైవతైరిహ మత్స్వామినం సమాహూయ నాశయామాసురుద్ధతం హాహానాద స్మరస్వామిన్ ప్రాణప్రియ సుఖప్రద ఇదం తు కిమభూదత్ర హాహా ప్రియ ప్రియేతి చ. రతి ఇట్లు పలికెను, నేనేమి చేయుదును, ఎక్కడికి పోదును? ఈ దేవతలు ఈనాడు ఎట్టి పనిని చేసిరి, నా భర్తను బలాత్కారముగా తీసుకుని వచ్చి నాశనము చేసిరి. హాహా నాద మన్మథ స్వామి, నీవు నాకు ప్రాణప్రియుడవు, సుఖమునిచ్చిన వాడవు, ఇచట ఏమైనది? అయ్యో అయ్యో ప్రియా ప్రియా అని ఆమె రోధించెను. బ్రహ్మోవాచ ఇత్తం విలపతి సాతు వదంతి బహుదా వచః హస్తౌ పాదౌ తదాస్ఫాల్య కేశనాత్ త్రోటయత్తదా తద్విలాపం తదా శ్రుత్వా తత్ర సర్వే వనేచరాః అభవన్ దుఃఖితాః సర్వే స్థావరా అపి నారద ఏతస్మిన్నంతరే తత్ర దేవాః శక్రాదయోఖిలాః రతిమూచుః సమాశ్వాస్య సంస్మరంతో మహేశ్వరం. బ్రహ్మ ఇట్లు పలికెను, ఆమె ఇట్లు విలపించుచున్నదై అనేక వచనములను పలుకజొచ్చెను. మరియు అప్పుడు ఆమె చేతులను కాళ్ళను కొట్టుకొనుచు జుట్టును పీకుకొనెను. అప్పుడు అతడికి వనచరులందరూ ఆమె రోదనమును విని దుఃఖితులైరి. ఓ నారద, వృక్షములు వనములోని మృగములు కూడా దుఃఖించినవి. ఇంతలో ఇంద్రుడు మొదలగు దేవతలందరూ అతడికి వచ్చి మహేశ్వరుని స్మరించుచున్నవారై రతీదేవిని ఓదార్చుచు ఇట్లు పలికిరి. దేవా ఊచుః కించిద్భస్మ గృహీత్వాతు రక్షయత్నాద్వయం త్యజ జీవ ఇష్యతి స స్వామి లప్స్యసే త్వం పునఃప్రియం సుఖదాత నకోప్యస్తి దుఃఖదాత నకశ్చన సర్వోపి స్వకృతం భుంక్తే దేవాన్ శోచసి వై వృధా. దేవతలిట్లు పలికిరి, కొద్దిగా భస్మను తీసుకొని శ్రద్ధగా రక్షించుము, భయమును వీడుము. ఆ మన్మధుని శివుడు బ్రతికించగలడు, నీకు మరలా ప్రియుడు దక్కగలడు. సుఖమును గాని దుఃఖమును గాని జీవునకు ఇతరులెవరూ ఇయ్యరు. సర్వప్రాణులు తమ కర్మఫలములను అనుభవించెదరు. నీవు వ్యర్థముగా దేవతలను నిందించుచున్నావు. బ్రహ్మౌవాచ ఇత్యాశ్వాస్య రతిం దేవాః సర్వే శివముపాగతాః సుప్రసాద్య శివం భక్త్యా వచనం చేదముబ్రవన్. బ్రహ్మ ఇట్లు పలికెను, దేవతలందరూ రతిని ఈ విధముగా ఓదార్చి శివుని వద్దకు వెళ్ళిరి. శివుని మిక్కిలి భక్తితో ప్రసన్నునిగా చేసి ఈ మాటలను పలికిరి. దేవా ఊచుః భగవన్ శ్రూయతామేతద్వచనం న శుభం ప్రభో కృపాం కృత్వా మహేశానా శరణాగత వత్సల సువిచారాయ సుప్రీత్య కృతి కామస్య శంకర కామేనైతత్కృతం యత్ర న స్వార్థం తన్మహేశ్వర దుష్టేన పీడితైర్దేవైస్తారకేణ అఖిలైర్విభో కర్మ తత్కారితం నాథ నాణ్యథా విద్ధి శంకర. రతిరేకాకినీ దేవ విలాపం దుఃఖితా సతి కరోతి గిరీశత్వం చ తామాశ్వాసయ సర్వదా. దేవతలిట్లు పలికిరి, హే భగవాన్ ప్రభో మహేశ్వర, నీవు శరణుజొచ్చిన వారిపై ప్రేమ గలవాడవు, దయతో మా ఈ శుభవచనములు వినుము. హే శంకర, మన్మధుడు చేసిన ఈ పనిని నీకు ప్రీతితో చక్కగా వివరించుము. ఓ మహేశ్వర, కాముడు ఈ పనిని చేయటంలో అతని స్వార్థ చింతన లేదు. హే విభో నాద, దుష్టుడగు తారకునిచే పీడింపబడిన దేవతలందరూ కలిసి ఈ పనిని అతని చేత చేయించినారు. ఓ శంకర, నీవు మరి ఒక విధముగా తలంపవద్దు. హే దేవ, దుఃఖితురాలైన రతీదేవి ఏకాకిని అయి విలపించుచున్నది. హే కైలాసాధిపతి, నీవు కూడా ఆమెను ఓదార్చుము. సంహారం కర్తు కామోసి క్రోధేనానేన శంకర దైవతై సహ సర్వేషాం హతవాంస్తం యది స్మరం దుఃఖం తస్య రతేర్దృష్ట్వా నష్టప్రాయాశ్చ దేవతాః
తస్మాత్ త్వయా చ కర్తవ్యం రత్యాహ శోకాపనోదనం. హే శంకర, నీవు ఈ క్రోధముతో సర్వమును సంహరింపబూనుకొంటివి. నీవు ఆ మన్మధుని సంహరించినచో దేవతలతో సహా అందరినీ సంహరించినట్లే ఎగును. ఆ రతీదేవి యొక్క దుఃఖమును చూచి దేవతలు తామే నశించినట్లు భావించుచున్నారు. కావున నీవు కూడా రతీదేవి యొక్క శోకమును తొలగించవలసి ఉన్నది. బ్రహ్మోవాచ ఇత్యాకర్ణ్య వచస్తేషాం ప్రసన్నో భగవాన్ శివ దేవానాం సకలానాం చ వచనం చేదమబ్రవీత్. బ్రహ్మ ఇట్లు పలికెను. ఆ దేవతలందరి యొక్క ఈ మాటలను విని ప్రసన్నుడై భగవాన్ శివుడిట్లు పలికెను. శివౌవాచ దేవాశ్చ ఋషయః సర్వే మద్వచః సునుతాదరాత్ మత్కోపేన చ యజ్జాతం తత్తధాన్యాన్యతా భవేత్ అనంగస్తావదేవ స్యాత్కామో రతిపతి ప్రభుః యావచ్చావతర యావచ్చావతరేత్ కృష్ణో ధరణ్యాం రుక్మిణీపతి ద్వారకాయాం యదా స్థిత్వా పుత్రానుత్పాదయిష్యతి తదా కృష్ణస్తు రుక్మిణ్యాం కామముత్పాదయిష్యతి ప్రద్యుమ్న నామ తస్యైవ భవిష్యతి న సంశయః జాతమాత్రం తు తం పుత్రం శంబర సంహరిష్యతి. శివుడిట్లు పలికెను. దేవతలారా, ఋషులారా, మీరందరూ నా మాటను శ్రద్ధగా వినుడు. నా క్రోధముచే ఏది జరిగినదో అది అటులనే జరగవలసి ఉన్నది. మరి ఒక విధానము లేదు. భూమి యందు కృష్ణుడు అవతరించి రుక్మిణిని చేపట్టునంత వరకు రతీదేవి భర్తయగు కామప్రభుడు దేహము లేనివాడై ఉండుగాక. కృష్ణుడు ద్వారకయందు నివసించి రుక్మిణి యందు సంతానమును పొందగలడు. వారిలో మన్మధుడు కూడా ఒకడై జన్మించగలడు. వానికి ప్రద్యుమ్నుడను పేరు ఉండును. దానిలో సందేహము లేదు. ఆ బాలుడు పుట్టగానే శంబరుడు వారిని అపహరింపగలడు. హృత్వాప్రాస్య సముద్రం తం శంబరో దానవోత్తమః మృతం జ్ఞాత్వా వృధా మూఢో నగరం స్వం గమిష్యతి తావచ్చ నగరం తస్య రతేః స్థేయం యథా సుఖం తత్రైవ స్వపతేః ప్రాప్తిః ప్రద్యుమ్నస్య భవిష్యతి తత్ర కామో మిలిత్వాంతం హత్వా శంబరమాహవే భవిష్యతి స్కీదేవాః ప్రద్యుమ్నాఖ్య స్వకామినీం తదీయం చేవ యద్రవ్యం నీత్వా స నగరం పునః గమిష్యతి తయా సార్ధం దేవాః సత్యం వచో మమ. మూర్ఖుడగు శంబరాసురుడు ఆ బాలుని అపహరించి సముద్రములో పారవేసి మరణించినాడని భ్రమించి తన నగరమునకు వెళ్ళగలడు. ఓ రతి, నీవు అంతవరకు ఆ నగరమునందు సుఖముగా నుండుము. నీ భర్తయగు ప్రద్యుమ్నుడు నీకు అచటనే లభించగలడు. అచట కాముడు యుద్ధములో శంబరుని వధించగలడు. ప్రద్యుమ్నుడను పేరుతో ప్రసిద్ధిగాంచిన వాడై అతడు తన ప్రియురాలని కలిసి సుఖించగలడు. ఓ దేవతలారా, అతడు శంబరుని ధనమునంతను తీసుకుని రతీదేవి తోడురాగా తన నగరమునకు వెళ్ళగలడు. దేవతలారా, నా మాట సత్యము. బ్రహ్మోవాచ ఇది శ్రుత్వా వచస్యంబోర్దేవా ఊచుః ప్రణమ్యతం కించిదుచ్ఛ్వసితాశ్చిత్తే కరౌ బద్ధ్వా నతాంగకః. బ్రహ్మ ఇట్లు పలికెను. శంభుని ఈ మాటలను విని దేవతలు మనసులో కొంత ఓదార్పును పొందిన వారై శివునకు చేతులు జోడించి శిరస్సులు వంచి నమస్కరించిన వారై ఇట్లు పలికిరి. దేవా ఊచుః దేవదేవ మహాదేవ కరుణాసాగర ప్రభో శీఘ్రం జీవయ కామం త్వం రక్ష ప్రాణాన్ రతే హరః. దేవతలు ఇట్లు పలికిరి. ఓ దేవదేవ మహాదేవ కరుణానిధి ప్రభు హర, నీవు మన్మధుని శీఘ్రముగా జీవింపజేసి రతీదేవి యొక్క ప్రాణములను కాపాడుము. బ్రహ్మౌవాచ ఇత్యాకర్ణ్యామరవచః ప్రసన్నః పరమేశ్వరః పునర్బభాషే కరుణాసాగర సకలేశ్వరః. బ్రహ్మ ఇట్లు పలికెను. దేవతల ఈ మాటలను విని ప్రసన్నుడైనట్టియు కరుణాసముద్రుడు సర్వేశ్వరుడు నగు పరమేశ్వరుడు మరలా ఇట్లు పలికెను. శివ ఉవాచ హే దేవాః సుప్రసన్నోస్మి జీవయిష్యామి చాంతరే కామః స మద్గనో భూత్వా విహారిష్యతి నిత్యసః నాఖ్యేయ మిదమాఖ్యానం కస్యచితు సరతః సురాః గచ్చత స్వస్థలం దుఃఖం నాశయిష్యామి సర్వతః. శివుడిట్లు పలికెను. ఓ దేవతలారా, మిక్కిలి ప్రసన్నుడనైతిరి. కాముని ఈ లోపులనే జీవింపజేసేదను. కాముడు నా గణమై నిత్యము విహరించగలడు. ఓ దేవతలారా, ఈ వృత్తాంతమునెవ్వరికినీ చెప్పకుడు. మీ స్థలములకు వెళ్ళుడు. దుఃఖములన్నింటినీ నశింపజేసేదను. బ్రహ్మౌవాచ ఇత్యుక్త్వాంతర్ధతే రుద్రో దేవానాం స్తువతాం తదా సర్వే దేవాః సుప్రసన్నా బభూర్గతి విస్మయాః తతస్తాం చ సమాశ్వాస్య రుద్రస్య వచనే స్థితాః ఉక్త్వా వచస్తదీయం చ స్వం స్వం ధామ యయుర్మునే కామపత్ని సమాదిష్టం నగరం సా గతా తదా ప్రతీక్షమానాతం కాలం రుద్రాదిష్టం మునీశ్వర. బ్రహ్మ ఇట్లు పలికెను. ఇట్లు పలికి అప్పుడు రుద్రుడు దేవతలు స్తుతించుచుండగా అంతర్ధానమయ్యను. దేవతలందరూ మిక్కిలి ప్రసన్నులైరి, కాలగతికి చకితులైరి. ఓ మహర్షి, అప్పుడు వారు
ఆమెను ఓదార్చి రుద్రుని వచనమును స్వీకరించి తమలో తాము రుద్రుని మాటలను చెప్పుకొనుచు తమ తమ ధామములకు వెళ్ళిరి. ఓ మహర్షి, కాముని భార్యగు రతి రుద్రుడు ఆదేశించిన నగరమునకు వెళ్ళి అచట రుద్రుడు ఆదేశించిన కాలము కొరకు ఎదురు చూచుచుండెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే కామనాశవర్ణనం నామ ఏకోనవింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత ఎందలి పార్వతీఖండములో కామనాశవర్ణనం అనే 19వ అధ్యాయము ముగిసినది.